గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైకాపాది మాఫియా రాజ్యం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. భూమి, ఇసుక, మద్యం పేరుతో దోచేస్తున్నారు. సర్కార్లోని మద్యం సిండికేట్ నిధులు ఇచ్చిన పోలవరం నిర్మించలేకపోయారు. 3 రాజధానులు అన్నారు, ఒకటే నిర్మించలేదు. వారి మంత్రం అవినీతి అవినీతి అవినీతి. ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పింది. వైకాపాను సాగనంపండి. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఉత్తమ స్థానం. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వంతోనే పన్నులు ప్రారంభం. ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైకాపాను పూర్తిగా తిరస్కరిస్తోంది. వైకాపాకు 5 ఏళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. వాళ్ళ అవకాశాన్ని వృధా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వెనక్కి మళ్లేలా చేశారు. ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి గాడిలో పడాలంటే తిరిగి ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కావాలి. మోడీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ విశ్వాసం. రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్న పిలుపుని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తా నియమించింది. జమ్మూ కాశ్మీర్కి చెందిన హరీష్ కుమార్ గుప్తా ఖమ్మం ఏఎస్పీగా తాను తొలి పోస్టింగ్ పొందారు. మెదక్, పెద్దపల్లిలో ఏఎస్పీగా సేవలందించారు. కృష్ణా, నల్గొండ జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీగా శాంతి భద్రతల విభాగం, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం అదనపు డీజీపీగా పనిచేశారు. పోలీస్ నియామక మండలి చైర్మన్గా, రైల్వే డీజీగా విధులు నిర్వర్తించారు. 2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో కొనసాగుతున్నారు. ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, సీనియర్ ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను ప్యానెల్ జాబితాలో పంపించగా హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ ఓసరు వెళ్ళి నోరు తెరిస్తే అబద్ధాలే. వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమని జగన్ అంటే నిజమే అనుకున్నాం. వివేక హత్యలో చంద్రబాబు హస్తం ఉందన్నా నమ్మాం. సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ పేరు కాంగ్రెస్ చేర్పించిందంటే వాస్తవం అనుకున్నాం. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసింది. కడపలో న్యాయానికి నేరానికి జరుగుతున్న పోరాటంలో గెలిచేది నేను గెలుస్తానని జగన్కి తెలుసు కాబట్టి అంత భయపడుతున్నారు. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో నిప్పులు చెరిగిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారు. సీఎం జగన్ నిరాశావాదం. మాచర్ల, రేపల్లె, మచిలీపట్నం సభల్లో ప్రచారం. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం రోజురోజుకి సన్నగిల్లుతోంది. పథకాలకు సంబంధించి బటన్లు నొక్కిన, ఖాతాల్లో డబ్బులు పడకుండా కుట్రలు చేసిన ఇక్కడ ప్రధానంగా ఈ అంశం మీదనే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే జగన్ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం పన్నుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులు మార్చేస్తున్నారు. 2.7 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాను. మీ బిడ్డ పరిపాలన కారణంగా అందరి కుటుంబాలకు మేలు జరిగింది. దీన్ని అడ్డుకునే వారితో యుద్ధం చేస్తున్నాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. ఇక్కడ ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఈ సందేశం వినిపించాలని సీఎం జగన్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె, పల్నాడు జిల్లా మాచర్ల, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. అట్లాగే దుష్ప్రచారం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంపై లేనిపోయిన అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ జగన్ అన్నారు అన్నటువంటి మాటని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే జార్ఖండ్లో గది నిండా నోట్ల కట్టలు. రాష్ట్ర మంత్రి ప్రైవేట్ కార్యదర్శి పని మనిషి ఇంట్లో 32 కోట్లు, మరో 2 చోట్ల 3 కోట్లు. ఈడీ సోదాల వెలుగులోకి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. లోపల ఏ మూల సంచిని దులిపినా, ఏ సంచిని దులిపినా నోట్ల కట్టలే బయటపడ్డాయి. అనంతరం వాటిని లెక్కించగా ఏకంగా 32 కోట్లని వెల్లడైంది. దీంతో ఒక్కసారిగా వారు అవాక్కయ్యారు. మరో 2 చోట్ల 3 కోట్లను గుర్తించారు. అవినీతి ఆరోపణలపై గత ఏడాది అరెస్ట్ అయిన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్కి సంబంధించిన హవాలా కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం రాంచీలో 6 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ అలం, ప్రైవేట్ కార్యదర్శి సంజీవ్ లాల్, పని మనిషి జహంగీర్ అలం నివాసంలో సోదాలు జరిగినాయి. ఈ సందర్భంగా 32 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి బయటకు వచ్చిన వీడియో ఫోటోల్లో ఇక్కడ గడీఖానా చౌక్ ప్రాంతంలో 2 పడక గదుల ఫ్లాట్లో పెద్ద సంచుల నుండి అధికారులు నోట్ల కట్టలను బయటకు తీయడం కనిపించింది. కేంద్ర బలగాల సిబ్బంది కూడా వీడియోలో కనిపించారు. ఈ ఫ్లాట్లో సంజీవ్ లాల్తో కలిసి ఆయన పని మనిషి జహంగీర్ అలం ఉన్నట్టు సమాచారం. నగదును గుర్తించిన ఇంటి తాళాలు లాల్ ఫ్లాట్లో దొరికినట్టు తెలిసింది. కొన్ని ఆభరణాలు సైతం గుర్తించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. మరో 2 ప్రాంగణాల్లో వరుసగా 2.93 కోట్లు 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించాయి. దీంతో మొత్తంగా 35 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టయితే. మరోవైపు సోదాల విషయమై మంత్రి అలంని మీడియా ప్రతినిధులు సంప్రదించగా ఈ విషయమై ఇప్పటివరకు నాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు, నేను టీవీ చూస్తున్నాను. సోదాలు జరుగుతున్న ప్రాంతంతో ప్రభుత్వం నాకు సమకూర్చిన అధికారిక ప్రైవేట్ కార్యదర్శికి సంబంధం ఉన్నట్టు పేర్కొంటున్నారని చెప్పారు. 70 ఏళ్ల అలం పాకూర్ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి కూటమి కుట్రలు అంటూ జగన్ స్పీచ్ని హైలైట్ చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న
పథకాలను అడ్డుకుంటారా? ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా? అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు. నిన్న అవ్వాతాతల పెన్షన్లు, నేడు ఆన్గోయింగ్ స్కీమ్స్పై చంద్రబాబు కుట్రలు, ఇష్టానుసారంగా అధికారులు మారుస్తున్నారు. ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోంది. పేదలకు మంచి చేసి మీ జగన్ ఉండకూడదని ఇవన్నీ చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. అలాంటి వారికే ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి. మనం ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఆ మెసేజ్ వినిపించాలి. నా అక్క చెల్లెమ్మలు కిరాణా దుకాణాలు గంజాయి అమ్ముతున్నారా? మీపై సంస్కారహీనంగా మాట్లాడే వారికి ఓటుతోనే బుద్ధి చెప్పండి. డ్రగ్స్ కంటైనర్ బుక్ చేసింది వదినమ్మ బంధువులేనని తేలడంతో అందరూ గప్చిప్. లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగేందుకు ఫ్యాన్ గుర్తుపై 2 బట్టలను నొక్కండి అంటూ చంద్రబాబు ఎల్లో మీడియాకు సీఎం వైఎస్ జగన్ సూటి ప్రశ్న. భూమి లాక్కున్నట్టు ఒక్కరైతేనే చెప్పాడు. 6,000 రెవెన్యూ గ్రామాల్లో సర్వేలు పూర్తి చేశాం. రైతులు, భూ యజమానులకు సంపూర్ణ హక్కులే ఈ యాక్ట్ లక్ష్యం. వివాదాలు లేని టైటిళ్లతో మీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ, ఇన్సూరెన్స్ కూడా. ల్యాండ్ టైటిలింగ్పై ఇళ్లకు ఫోన్లు చేసి మరీ దుష్ప్రచారం. అసెంబ్లీలో నాడు పయ్యావుల పొగడతలు, బిల్లుకు టీడీపీ మద్దతు. రైతులకు మంచి జరుగుతుందంటూ ఈటీవీలో కథనం. ఇప్పుడు యూట్యూబ్ నుంచి తొలగించి దుష్ప్రచారం. రైతన్నకు మంచి జరగాలని 2,000 కోట్లతో మహాయజ్ఞం చేపట్టామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఒక్కటే. వీటి వల్ల అవినీతి తప్ప ఒరిగింది ఏం లేదు. బీజేపీ మంత్రం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ మంత్రం అవినీతి. కేంద్ర అభివృద్ధి పనులను ఇక్కడ సర్కార్ అడ్డుకుంటోంది. 15,000 కోట్లు ఇచ్చిన పోలవరం నిర్మాణం జరగడం లేదు. కాంగ్రెస్ నేతలు ఇళ్లు నల్లధనం దాచుకునే గోదాములు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. ఈ అవినీతి డబ్బు పేదలకు దక్కేలా కొత్త చట్టంపై ఆలోచిస్తున్నా. మే 13 తర్వాత రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ప్రజలు తిరస్కరిస్తారు. రాజమహేంద్రవరం ఉగ్గినపాలెం సభల్లో ప్రధాని మోడీ, ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం. బాబు, వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పవన్. వాస్తవంగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇదే ఇచ్చేటటువంటి వార్తలకి సాక్షి ఇవాళ పూర్తి భిన్నమైనటువంటి రూట్లో వెళ్ళింది. మొత్తం స్పీచ్ని హైలైట్ చేసింది. అది ఇక్కడ విశేషం. లేకపోతే ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషనా? చంద్రబాబు చెప్పినట్టు అలా ఆడితే ప్రజాస్వామ్యం ఎక్కడ? ఇళ్ల వద్ద పెన్షన్లు అడ్డుకుని వృద్ధులకు క్షోభకు కారణమయ్యారు. ఇప్పుడు విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు అడ్డంకులు. ఆఖరికి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడానికి బ్రేకులే. ఎన్నికలు అయ్యే వరకు ఇవ్వరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు. పథకము పాతదే, లబ్ధిదారులు పాతవారే. అయినా ఏంటిది? 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలకు కోడ్ వర్తించదని తెలియదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 610 కోట్ల మేర ఆగిన విద్యా దీవెన నిధులు. 6,95,897 మంది రైతులకు నిలిచిపోయిన 847 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్త నిధులపైన మౌనమే. అనుమతి కోసం అడిగిన నోరెత్తన ఎన్నికల కమిషన్. రైతులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బాబు. అధికారం కోసం ఎంతకైనా దిగజారచ్చునని రీతిలో రాజకీయం. 2019లో బాబు సీఎంగా ఉండగా పసుపు కుంకుమకు అనుమతి. అది కొత్త పథకం. పైగా ఎన్నికలకు 3 రోజుల ముందు ఖాతాలో జమ. వచ్చే 2 రోజులు తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు. తెలంగాణలో పంట నష్టపోయిన రైతుల ఇన్పుట్ సబ్సిడీకి ఓకే. జగన్ టార్గెట్కి ఏపీలో మాత్రం పూర్తి భిన్నంగా ఈసీ నిర్ణయాలు. ఇక్కడ బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు తర్వాత ఈసీ వైఖరిలో మార్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పెట్ట అంటూ బెడిసి కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ దుష్ప్రచారం. రమేష్ భూమి కబ్జా చేసింది అని బయటపడ్డ వాస్తవం. కబ్జా చేసిన భూమికి మ్యుటేషన్ చేయాలని అడ్డగోలు వాదన. 11.04 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆయన తండ్రి. దానిపై కోర్టులో పిటిషన్ వేసిన జీ నాగేంద్ర. ఆ భూమిని అప్పగించాలని తీర్పునిచ్చిన కోర్టు అయినా భూమిని అప్పగించడమైనా ఆ భూమికి మ్యుటేషన్ చేయాలని కోరిన రమేష్. వివాదంలో ఉన్న భూమి మ్యుటేషన్ కుదరదన్న అధికారులు. ఈ భూమిపై జాయింట్ ఇన్స్పెక్షన్కి కలెక్టర్ ఆదేశం. రీసర్వే కోసం రావాలని నోటీసులు ఇస్తే ముఖం చాటేసిన రమేష్. ఇప్పుడు బాబు పన్నాగంతో ప్రభుత్వంపై విష ప్రచారం అంటూ నిన్న ఆయన ఒక ట్వీట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుందంటున్నారు, ఎప్పటికే నా భూమిని లాగేశారు అన్నటువంటి. అసలు విషయం, ఆయన తండ్రికి సంబంధించినటువంటి ఆ భూమి ఆయనే కబ్జా చేశారన్నటువంటిది. దాని మీదన విచారణకు రమ్మనమంటే కూడా రాలేదన్నటువంటి వివరాలు వెంటనే అందుకున్నారు వీళ్ళు. దాన్ని హైలైట్ చేస్తున్నారు. లేకపోతే వింటున్నావా ఈసీ బాబు కారు కోతలు అంటూ ఓటమి భయంతో దిగజారి బూతులు మాట్లాడుతున్న చంద్రబాబు. అధికారం దక్కదన్న అక్కసు తీవ్ర అసహనంతో వృద్ధ నాయకుడు. విచక్షణ కోల్పోయి దారుణ తిట్లే ప్రధాన అంశంగా ప్రచారం. సీఎం జగన్ను కొట్టండి నుంచి చంపండి, నరకండి అనే స్థాయికి బాబు. ఇప్పుడు పూర్తిగా మతిచెడి తిట్ల పురాణం, బూతుల దండకం. చివరికి సీఎం జగన్ కుటుంబం, అమ్మమ్మలో తాతయ్యలపైన దిగజారి వ్యాఖ్యలు. నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అంటూ దుర్భాషలో. 14 ఏళ్ళు సీఎంగా చెప్పుకోవడానికి ఏమీ లేక జగన్ని తిట్టడమే పనిగా బాబు. సీఎం జగన్పై చేసిన దుష్ప్రచారాలను నమ్మని ప్రజలు. సీఎం జగన్ ప్రభుత్వంపై పన్నిన కుట్రలు బోమరాంగా ఆయనకే తగిలే. దీంతో తీవ్ర అసహనంతో బజారు స్థాయి మాటలు. అనకాపల్లి సభలో ప్రధాని ఉన్నంత వరకు మౌనం. ఆ తర్వాత తిట్ల పురాణం. బాబు మాటలు ఎన్నికల కోడ్కు విరుద్ధం, అయినా విననట్లున్న ఈసీ. తెలంగాణలో కేసీఆర్పై చర్యలు తీసుకున్న ఈసీ, ఏపీలో అందుకు విరుద్ధం అంటూ ఇందులో జగనన్న భూ హక్కు అంటే నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, జేజే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు అంటూ వినేవారికి రోత పుట్టించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సీమలో 52 సీట్లు గెలుస్తామంటూ
పులివెందుల్లో జగన్కి ఎదురుగాలి, కర్నూలు జిల్లా పాణ్యంలో చంద్రబాబు, రాయలసీమలో టీడీపీ 52 సీట్లను గెలుచుకుంటుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పులివెందులో జగన్కి ఎదురుగాలి వీస్తోందన్నారు. సోమవారం పాణ్య నియోజకవర్గంలోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో చంద్రబాబు ప్రజాగళం సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాయలసీమలో 52 సీట్లకు 49 సీట్లను వైఎస్ఆర్సీపీ గెలిచింది, 3 సీట్లే గెలిచారని నన్ను ఎగతాళి చేశారు. ఇన్ని పనులు చేస్తే ఓట్లు పడలేదని నేను బాధపడ్డాను. అయితే ఈసారి 52 సీట్లను మనమే గెలుస్తున్నామని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఓటమి భయంతో బరి తెగిస్తున్న పచ్చ మోకలు, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద ప్రలోభాల వల్ల నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నిరసన, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ రాళ్లదాడి, పలువురి గాయాలు అంటూ వేరే కోణాన్ని హైలైట్ చేశారు. ఇద్దరి మధ్యన నిన్న జరుగుతున్నటువంటి గొడవలు కాస్త ఒకళ్ళ రాళ్లదాడి అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇకపోతే వంగవీటి రంగా కుమారుడిగా రాధా చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ వంగవీటి రాధా దివంగత నేత వంగవీటి రంగా కుమారుడిగా చెప్పుకోవడం సిగ్గుగా ఉందని రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేందర్ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగాను హత్య చేసిన టీడీపీ అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లాడికి సైతం తెలుసన్నారు. తండ్రిని చంపిన పార్టీలోకి పదవులు డబ్బులకు రాధా అమ్ముడిపోయి వెళ్ళాడని ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని రాధా స్వయంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ వల్ల ప్రాణహాని ఉందని వంగవీటి మోహన్ రంగా అసెంబ్లీలో చెప్పిన రికార్డు ఇప్పటికీ ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల్లో ఉన్నది కూటమి కాదని టీడీపీ మాత్రమే అన్న విషయం ఆ పార్టీ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుందన్నారు. ఎందుకంటే అసలు ఆ మాట అనే ముందు ఒక కాన్సెప్ట్ ఆలోచించాలి. సరే, రాధా ఆలోచన, రాధా ఇష్టం, అది రైటా రాంగా కాపులే నిర్ణయించాలి. అది పక్కన పెడితే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే అమ్ముడు పోవడానికి ఏ పోస్ట్ ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ, ఏ డబ్బులు ఇచ్చిందని. ఆయనకే తెలుగుదేశం డబ్బులు ఇచ్చి ఉంటే ఎంపీగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండేవాడు కదా. డబ్బులు లేవనినే పోటీనే చేయట్లేదు ఆయన. తెలుగుదేశం కూడా ఏ సీటు ఇవ్వలేదు, కొన్ని సీటుకు అమ్ముడిపోయారు అనుకోవడానికి. ఆ మాట అనే ముందన్నా అర్థం పర్థం ఉండాలి కదా. లేకపోతే ఆంధ్రజ్యోతి మాఫియా రాజ్ అంటూ కరప్షన్ కింగ్ జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ నిప్పులు, ఏపీలో ఇసుక లెక్కర్ భూమాఫియా నిషేధం అని చెప్పి మరీ మద్యం వ్యాపారం, అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్. ఆయన జపించే మంత్రం అదొక్కటే, మేలు చేయరు, డబ్బులు వచ్చే పనులే చేస్తారు, 5 ఏళ్ళు అధికారం అప్పగిస్తే వృధా చేశారు. బాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానం, వైసీపీ వచ్చే గాడి తప్పిన పురోగతి, అభివృద్ధి 0, అవినీతి 100%, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్రం కోసం దేశం కోసం ఓటేయండి, మోడీ గ్యారంటీ, బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం, 4న తీయటి కబురు తథ్యం, రాష్ట్ర దేశ అభివృద్ధికి మాది గ్యారంటీ, రాజమండ్రి అనకాపల్లి సభలో మోడీ హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దారిలో ఉన్నప్పుడే అంత్యక్రియల గురించి అడిగారు. జగన్కి చెప్తే నువ్వే నిర్ణయించుకోమన్నారు. ఆ రోజు ఉదయం 6:16కి కృష్ణారెడ్డి ఫోన్, రక్తపు వాంతులతో పడిపోయారని చెప్పారు. లెటర్ ఉందని ప్రసాద్ కొట్టినట్టు రాశారన్నాడు. కానీ నేను నమ్మలేదు, లెటర్ దాచమన్నాను. కృష్ణారెడ్డి మాకు యాంటీ ఎందుకు అయ్యాడనేది ఇప్పటికీ మాకు $1 మిలియన్ ప్రశ్నే. వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి వెళ్ళాడన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సీఎం కాగానే జగనన్న మారిపోయాడు. ఒకప్పుడు ఆయనకి నేను ఎంతో దగ్గర. షర్మిల అన్న కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. గద్దెనెక్కాక అన్నీ మర్చాడు. చిన్నాన్న హత్య కేసులో సునీతకు న్యాయం చేయాలని అడిగా. సిబిఐ దర్యాప్తు కోరదామంటే వినలేదు. అవినాష్కి వైసీపీ టికెట్ ఇవ్వకుంటే కడపలో పోటీ చేసేదాని కాదు. ఓ ఆంగ్ల ఛానల్ ముఖాముఖిలో పీసీసీ చీఫ్ షర్మిల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్ సీన్ అయిపోయింది. వైసీపీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు చంద్రబాబు. వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే. 25 ఎంపీ 160 అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం ఖాయం. ఉద్యోగులను చూసి కడుపు నిండింది. ఓట్లు కొనడానికి వెళ్తే వైసీపీ నేతలను చేత్కరించారు. పోలవరం పూర్తి చేస్తాం, రాష్ట్రంలో అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తాం. తాళపాలెం సభలో ప్రధానితో పాటు పాల్గొన్న బాబు పాణ్యంలోనూ సభ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ బేల మాటలు, ఈసీ చర్యలపై ఆక్రోశం, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోంది. ఇష్టానుసారం అధికారులు మార్చేస్తున్నారు, ఆన్గోయింగ్ స్కీములను ఆపేస్తున్నారు, జగన్ని లేకుండా చేయాలని కుట్రలు. రేపల్లా మాచర్లలో బందర్లో వైసీపీ అధినేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిఎస్ జోర్కు ఈసీ కళ్ళం, పోలింగ్ వేళ వైసీపీ కోసం పలు ప్రతిపాదనలు, వైసీపీ కాంట్రాక్టర్లకు మెయిల్ చేసేందుకైనా కమిటీ పునఃపరిశీలనకు ఈసీ ఆదేశం. అట్లాగే సర్కార్కి ఈసీ షాక్, ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము విడుదలకు బ్రేక్. మార్చి 6వ తేదీనే జగన్ బటన్ నొక్కిన జగన్. సొమ్ము విడుదల చేయకుండా జాప్యం, ఎన్నికల ముందు రైతు ఖాతాలో వేసే ఎత్తుగడ. ఏప్రిల్ 19ని ఈసీ అనుమతి కోరుతూ లేక పోలింగ్ అయ్యే వరకు ఆగాలన్న ఈసీ. జగన్ డ్రామాతో కరువు ప్రాంత రైతులకు నష్టం. నాడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి టీడీపీ రుణమాఫీకి అడ్డుపడిన వైసీపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దేశంలో అమృత గడియలు, రాష్ట్రంలో విష గడియలు. ఏపీలో ఎటు చూసినా దోపిడీలు, కుంభకోణాలు. మోడీ ముందుండి నడిపిస్తే ఈ దోపిడీలు ఉండవు. వికసిత్ భారత్లో ఆంధ్రుల భాగస్వాములు అవుతాం. రాజమహేంద్రవరం సభలో పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అంతా అమృత గడియలు కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ పాలనలో విషగడియలు సాగుతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో సోమవారం జరిగిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల సభ ప్రజాగాళంలో ప్రధాని మోడీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటు చూసినా ఇసుక, మట్టి, దోపిడీ, స్కాములే కనిపిస్తున్నాయన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మోసానికి రూపం జగన్ అంటూ లోకేష్ స్పీచ్. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అచ్చం సీఎం జగన్లా ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ని తిరిగి ప్రధాని మోడీ సహకారంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచార సభలో భాగంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో జరిగిన సభలో ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి లోకేష్ ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కోడ్ దాటద్దు, జగను బాబు ఇద్దరికి ఈసీ ఆదేశం, ఎన్నికల ప్రచారంలో హుందాగా గౌరవంగా మాట్లాడాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించద్దని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రసంగాల్లో వారు చేసిన పలు వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఇదివరకే ఇచ్చిన నోటీసులకు పంపిన వివరాలను పరిశీలించిన అనంతరం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ స్పష్టం చేశారు. జగన్, చంద్రబాబు ఆయా ప్రసంగాల్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రస్తావించారు. సంయమనం పాటించాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.